హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజైతే పైడితల్లమ్మ గుడిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ చూసారా ముందుగా ఉన్నది అదేనండి మెయిన్ గుడి. కాకపోతే అది అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. అలానే మేము అమ్మవారికి ఉగాది నుంచి అనుకున్నామండి అసలు యాక్చువల్లీ చీర చూపిద్దామని. కాకపోతే అవ్వలేదు. ఎంతైనా సరే మనం అనుకుంటే కాదు, ఆ అమ్మ అవకాశం ఇస్తేనే అవుతుందని అర్థమైంది. అప్పుడు అమ్మవారు అనమాట, నాకు అవ్వలేదు. దాంతోపాటు అలా ఒకటి ఒకటి ఏదో ఒక పని వల్ల అవ్వలేదు మొత్తానికి. ఈరోజు ఫైనల్గా అమ్మవారు అవకాశాన్ని ఇచ్చారు. మేము ఇక్కడ కొంటున్నాం కదండి, ఆయన అడుగుతున్నారనమాట వీడియో తీస్తున్నారని. ఆయన అంటే అవునండి అంటే ఆహా అని చెప్పేసి కొద్దిసేపు సరదాగా మాట్లాడారండి వాళ్ళు. అయితే పువ్వులు కూడా తీయనాయన అని చెప్పేసి పువ్వులు తీయమన్నారు. మేము కొద్దిసేపు పువ్వులు తీసి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి అలానే కొద్దిసేపు అలా మాట్లాడామండి. అప్పుడు ఆయన చేంజ్ లేదని చెప్పారు. ఈలోపు ఆవిడ డబ్బులు అడిగారు, చేంజ్ ఇస్తే లేదని అంటే అప్పుడు ఫోన్పే చేసాము. ఆ పక్క ఆయన నెంబర్కి చేయమన్నారు, చేసేసాం అనమాట. మొత్తానికైతే ఫైనల్గా అమ్మవారి గుడికైతే రాగలిగాము. ఇక్కడ పైడితల్లమ్మ ఎంత స్వచ్ఛమైన తల్లి అంటే కోరిన కోరికల్ని వెంటనే తీర్చగలిగే కల్పతరు అండి. అసలు ఏదైనా మనసులో అనుకొని అమ్మ ఇది నా కష్టం అని చెప్తే తల్లి ఖచ్చితంగా వింటుందండి. అందుకే విజయనగరం అంతటిలో కూడా పైడితల్లమ్మ పేరు అనేది అంత బాగా వినిపిస్తుంది మనకి. అయితే ఈరోజు ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే, మనకి మామూలుగా అయితే గుళ్ళోకి మొబైల్ అలౌ చేయరు. ఇక్కడ చిన్న ఆలయం కట్టారని చెప్పాను కదండి అమ్మవారికి నిత్య పూజ కోసం. అక్కడ ప్రశాంతంగా అమ్మవారిని అయితే చూడడానికి, మన రోడ్డు మీద వెళ్ళినా కూడా ప్రశాంతంగా అమ్మవారిని చూడడానికి అవుతుంది. అది చాలా హ్యాపీనెస్ నాకు. మేము కూడా అవకాశం ఉన్న మేరకు దేవుణ్ణి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాము. చూడండి, అమ్మవారిని అయితే చక్కగా దర్శించుకోండి. అక్కడ హారతి టైం కాబట్టి పూజారి గారు అటు ఇటు అన్నమాట తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ హారతి కానీ ఈరోజు బాగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే హారతి టైంకి వచ్చాము. ఒక పక్క ఏమొచ్చి ఏకహారతి, పంచహారతి అలానే రకరకాల హారతులు ఉంటాయి కదా, అవన్నీ ఇస్తున్నారు. లోపల డప్పుల సౌండ్ గట్ట అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. మనం ఏదైనా సరే గుళ్ళోకి వెళ్తే ఒక రకమైన పాజిటివ్ వైబ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదండి. అందుకే ఏదో ఒక టైంలోనైనా మనం గుడికి వెళ్ళి మనసు బాగాలేనప్పుడు మన కష్టాలు బాధలు అన్నీ అమ్మవారితో చెప్పుకున్నా, ఏ దేవుడితోనైనా మనం వన్స్ చెప్పుకున్నామంటే అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. మొత్తానికైతే ఇక్కడ వరకు తీయగలిగాం. లోపలైతే మొబైల్ ఎలా ఉండదండి. మ్యాక్సిమం ట్రై చేస్తాం, అవకాశం ఉన్నంతకు తీస్తాం. మొత్తానికి అవ్వలేదు. అమ్మవారికి అయితే చీర గాజులు మొత్తాన్ని చూపిస్తాం అనమాట. హాయిగా ప్రసాదం తీసుకొని మా బాబు వచ్చి ఇంకా స్టార్ట్ చేశాడు అల్లరి, ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కొనమని. ఇలాగ ఈరోజైతే తల్లి దర్శనం హ్యాపీగా అయిపోయింది. నా మొక్కును తీర్చుకోగలిగాను. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.